Hi everyone, welcome to RK Math Tech. Hi friends, so last క్లాస్లో మనం న్యూమరికల్ అనాలిసిస్ ఒక ఫస్ట్ యూనిట్ ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కంప్యూటేషన్ గురించి ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎలా వస్తాయి అనే విషయం మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ యూనిట్ మనం ఆ యూనిట్లో ఏంటి డిస్కస్ చేసామంటే ఎర్రర్స్ డెఫినేషన్ మరొకసారి రివిజన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఎర్రర్ డెఫినేషన్ ఏంటి, అబ్జల్యూట్ ఎర్రర్, రేట్ ఆఫ్ ఎర్రర్, పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్, జనరల్ ఎర్రర్. సో ఇక్కడ ఖచ్చితంగా వీటి నుంచి 5 మార్క్స్. నెక్స్ట్ వన్ జనరల్ ఎర్రర్ ఫార్మ్ డెరివేషన్ అండ్ ప్రాబ్లమేటిక్ ప్రాబ్లమ్స్ 10 మార్క్స్. సో ఈ విధంగా ఫస్ట్ యూనిట్ నుంచి మనం క్లియర్గా సిగ్నిఫికెంట్ డిజిట్స్ కూడా చదువుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ యూనిట్ algebraic solutions of algebraic and transcendental equations. So what is the algebraic function and transcendental functions? F of a function f of x equals to x cube x square plus 5x plus 6. సో ఈ విధంగా ఒక పౌర్ణామిని ఇచ్చాము మనం. ఈ పౌర్ణామియల్ ఏ ఫంక్షన్ అయితే మనం క్లియర్గా సమ్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ పౌర్నామియల్స్ సో ఎక్స్ప్రెస్ చేయగలం. అలాంటి ఫంక్షన్స్ని మనం కాడే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటాం. సింపుల్గా మనకు వచ్చేసరికి ఇది మనం అప్లై చేసుకుంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ పాలినామియల్స్ కింద ఎక్స్ప్రెస్ చేసాం కనుక ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఈక్వల్స్ టు 0 ఉంటే ఈక్వేషన్స్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అంటాం. ఏ ఫంక్షన్స్ అయితే ఏ ఫంక్షన్ కెనాట్ బి సమ్ ఆఫ్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ పాలినామియల్స్ ఇస్ కాల్డ్ transcendental equations or transcendental functions. Example వచ్చేసరికి f of x equals to x square plus e power of x plus 1. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఏవైతే మనకి ఆ పాలినామియల్ ఇన్వాల్వ్ అవుతాయో అలాంటి ఫంక్షన్స్ మనం ఆల్ ట్రాన్స్డెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్తాం, ట్రాన్స్డెన్షియల్ ఫంక్షన్స్. సో ఇలాంటి ట్రాన్స్డెన్షియల్ ఫంక్షన్స్కి మనం రూట్స్ ఫైండ్ చేయాలి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అయితే దీనికి రూట్స్ ఏమవుతాయి, ఎక్స్ ఈక్వల్స్ టు -2, ఎక్స్ ఈక్వల్స్ టు -3. సో ఈ టూ రూట్స్ అనేవి మనకి ఇంటీజర్ రూట్స్ వస్తాయి. సో ఇలా రేషనల్ రూట్స్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇది నార్మల్గా ప్రొసీజర్ అప్లై చేస్తాం. బట్ ఇలాంటి ట్రాన్స్డెన్షియల్ ఈక్వేషన్స్కి కొన్ని న్యూమరికల్ టెక్నిక్స్ని యూజ్ చేసి సొల్యూషన్స్ అనేది ఫైండ్ చేస్తాం. సో ఈ న్యూమరికల్ టెక్నిక్స్ని ఒక 7 మెథడ్స్ ఉంటాయి. ఈ 7 మెథడ్స్ మనకి ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. సో వాటిలో మనకి న్యూమరికల్ కంప్యూటేషన్లో ఫస్ట్ 2 మెథడ్స్ ఆర్ సిమిలర్గా ఉంటాయి మనకి. బైసెక్షన్ మెథడ్, రిగ్రాఫ్ ఆల్సీ మెథడ్, అది ఫ్లాష్ పొజిషన్ మెథడ్ అని చెప్తాం మనం. సో బైసెక్షన్ మెథడ్, ఈ 2 మెథడ్స్కి జనరల్ ప్రొసీజర్ సేమ్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్, ఏంటంటే మనం ఇక్కడ ఓన్లీ ప్రొసీజర్ బేస్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సో ఏ ఈక్వేషన్ ఇచ్చినా ఏ సమ్ ఇచ్చినా ఈ ప్రొసీజర్ మీరు అప్లై చేయగలిగితే విత్ క్యాలిక్యులేటర్, సో క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఖచ్చితంగా మనం ఏ సమ్ ఇచ్చినా ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడకుండా నీట్గా మనం అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఈ వీడియో ఆ విధంగా మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2 మెథడ్స్లో ఫస్ట్ వన్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అనే ఒక ఈక్వేషన్కి మనం రూట్స్ ఫైండ్ చేయాలి. సో దీని ప్లేస్లో మనం ఎఫ్ ఆఫ్ ఏ రీప్లేస్ చేస్తాం, సమ్ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ బి రీప్లేస్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. సో 2 ఆపోజిట్ సైన్స్ ఎగ్జిస్ట్ అయితే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అనే 2 ఆపోజిట్ సైన్స్ ఎగ్జిస్ట్ అయితే ద రూట్ రైస్ బిట్వీన్ ఏ అండ్ బి అని చెప్తారు క్లియర్గా. ఫస్ట్ వన్ చూజ్ ఎనీ 2 రూట్స్. సో ఏ వాల్యూని బి వాల్యూని చూస్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ 1 స్టెప్ 2 అనేవి ఏంటనే విషయం ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు అప్లై చేయడం జరుగుతుంది. ఈ 7 మెథడ్స్కి ఫస్ట్ మీరు సెకండ్ యూనిట్ అంటే సెకండ్ ఎస్ఏ అండ్ థర్డ్ సార్ట్లో ఓన్లీ ఫైండ్ ద రూట్ ఆఫ్
given equation by using some function, some method. So ఏ మెథడ్ కైనా ఫస్ట్ వన్ గివెన్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ జీరో రీప్లేస్ చేసి వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ వన్ రీప్లేస్ చేసి వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ టూ రీప్లేస్ చేసి వాల్యూ ఏంటని ఫైండ్ చేస్తాం. సో నెగిటివ్ 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 వచ్చి పాజిటివ్ వచ్చిన, పాజిటివ్ 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 నెగిటివ్ వచ్చిన, టూ ఆపోజిట్ సైన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఆ రూట్స్ ఆ వాల్యూస్ దగ్గర మాత్రమే రూట్ అడ్జస్ట్ అవుతుంది. 7 మెథడ్స్కి కామన్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్ సెకండ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్పి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, ఫైండ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఇక్కడ ఈక్వేషన్. బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ కరెక్టెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్. 2 డెసిమల్ ప్లేసెస్ అంటే ఒక వాల్యూ అనేది 2.456 వస్తే మరొక వాల్యూ వచ్చినప్పుడు 2 డెసిమల్స్ వరకే మనం ఫైండ్ చేయాలి. 2 డెసిమల్స్ అనేవి కరెక్ట్ అవ్వాలి. సో 2 డెసిమల్స్ వరకు, అలాగే 3 డెసిమల్స్ వరకు వచ్చి ఏమి ఇవ్వకపోతే మనం ఆన్సర్ వచ్చినంత వరకు కూడా అప్లై చేస్తారు. సో ఎంతవరకు అప్లై చేయాలనేది వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి సొల్యూషన్ తీసుకున్నాం. అలాగే ఫస్ట్ మెథడ్ ఫస్ట్ స్టెప్ ఏ ప్రాబ్లంకైనా 7 మెథడ్ సెకండ్ యూనిట్లో ఏ మెథడ్కైనా ఫస్ట్ అప్లై చేయాల్సింది లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్లో 0 రీప్లేస్ చేసాం ఎక్స్ ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తే 0² మైనస్ 1 అంటే -1. సో -1 అనేది ఆల్వేజ్ ఇక్కడ చూడండి క్లియర్గా లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 వచ్చింది ఫ్రెండ్స్, లెస్ దాన్ 0. అండ్ 1 రీప్లేస్ చేస్తాం. 1 రీప్లేస్ చేస్తే 1 మైనస్ 1 అంటే ఏమైంది మనకి -1 ఆల్వేజ్ లెస్ దాన్ 0. -1 ఆల్వేజ్ లెస్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 రీప్లేస్ చేసాం. 2 అంటే 8 మైనస్ 2 మైనస్ 1 అంటే 8 మైనస్ 3 5 వచ్చేసరికి ఇదేమవుతుంది మనకి గ్రేటర్ దాన్ 0. చూడండి ఇక్కడ నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ వచ్చింది, అంటే ద రూట్ లైస్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఏంటి 2 పాయింట్స్ 1 అండ్ 2. సో క్లియర్గా ఆ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ చూడండి కన్సిడర్ చేస్తాం. ఇంకా మనకు కాకపోతే ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ అంటే ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏంటి -1, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏంటి 5. -1 ఇంటూ 5 లెస్ దాన్ 0 కనుక ద రూట్ రైస్ బిట్వీన్ దీస్ 2 పాయింట్ 1 అండ్ 2. 1కి 2కి మిడ్ పాయింట్లో మాత్రమే ఈ ఈక్వేషన్కి రూట్ అడ్జస్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 2 మనం ఏ మెథడ్ ఫైండ్ చేస్తాం, మనం బైసెక్షన్ మెథడ్. చూడండి ఇక్కడ క్లియర్ రాస్తాం ద రూట్ రైస్ బిట్వీన్ 1 అండ్ 2. ఈ 1ని ఏ కింద ట్రీట్ చేస్తాం, 2ని బి కింద ట్రీట్ చేస్తాం. క్లియర్గా ఒక రియల్ లైన్ కూడా మీరు తీసుకోండి. అంటే రూట్ అనేది ఇక్కడ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. అంటే 1కి 2కి మిడ్ పాయింట్లో ఇక్కడ ఎక్కడో అడ్జస్ట్ అవ్వాలి రూట్. ఇప్పుడు బైసెక్షన్ మెథడ్ అంటే దానికి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ మనం తీసుకుంటాం. ఏంటి మిడ్ పాయింట్ 1కి 2కి 1.5. సో నెక్స్ట్ మనకి చూడండి క్లియర్గా ఇటరేషన్ 1. సో ఇవి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఏంటి ఇటరేషన్ 1లో ఫస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇది. ఏంటి ఫస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ x1 ఒకసారి ఫార్ములా ఏంటి ఫస్ట్ మెథడ్లో a+b/2 xr వాల్యూ a+b/2 రీప్లేస్ చేస్తాం. సో ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 రెండు రీప్లేస్ 2 + 1 3/2 అంటే 1.5 వస్తుంది ఫ్రెండ్. ఈ 1.5ని ఈ ఈక్వేషన్లో రీప్లేస్ చేయాలి నెక్స్ట్ స్టెప్. సో ఆ ఈక్వేషన్లో మనం రీప్లేస్ చేసాం ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ 1.5 ఈక్వల్స్ టు 1.5³ మైనస్ 1.5 మైనస్ 1. సో దీని వాల్యూ మీరు క్యాలిక్యులేటర్లో ఈ ఈక్వేషన్ ఫీడ్ చేయాలి. క్యాలిక్యులేటర్లో క్లియర్గా x3 మైనస్ x-1 ఇలా టైప్ చేసిన తర్వాత మనకి షిఫ్ట్ కిందన క్యాలిక్యులేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ 1.5 ఇస్తే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది పాజిటివా నెగిటివా, మనకి ఇది పాజిటివ్ వచ్చింది. క్లియర్గా ఇందాక మనం చూస్తే ఏమొచ్చింది, ఇక్కడ 1కి 1 2 1 దగ్గర ఏమొచ్చింది మనకి 1 వాల్యూ నెగిటివ్ వాల్యూ, 2 దగ్గర వాల్యూ పాజిటివ్ వాల్యూ. 1 వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ, 2 దగ్గర పాజిటివ్ వాల్యూ. మిడ్ పాయింట్ 1.5 ఫైండ్ చేసాం. 1.5 దగ్గర మనకి ఏమొచ్చింది పాజిటివ్ వాల్యూ వచ్చింది. రూట్ అనేది ఆల్వేజ్ రైజ్ బిట్వీన్ ఆపోజిట్ సైన్స్. అంటే 1కి
చూడండి 1కి 2కి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కనుక ఈ రెండింటి మధ్య రిజిస్ట్ అయింది ఫస్ట్లో. ఇప్పుడు వచ్చేసరికి సగం తగ్గించాం మనం. ఏమైంది మనకి ఇప్పుడు ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అంటే రూట్ అనేది రైస్ బిట్వీన్ 1 and 1.5. సో ఇలా మనం ఒక లైన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేదు కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్. ఇది ఎఫ్ ఆఫ్ ఏ ఇది ఎఫ్ ఆఫ్ x1. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే లెస్ దాన్ 0 రావాలి. మల్టిప్లికేషన్ చేస్తే లెస్ దాన్ 0 వచ్చింది కనుక ద రూట్ రైస్ బిట్వీన్ 1 and 1.5. ఇదే గ్రేటర్ దాన్ 0 వస్తే 1.5కి 2కి మిడ్ పాయింట్లో అడ్జస్ట్ అవుతుంది. చూడండి మనకి సెకండ్ ఇటరేషన్ ద రూట్ రైస్ బిట్వీన్ 1 and 1.5. ఇది 1 ఏ అంటాం, 1.5ని బి అని ఎజ్యూమ్ చేసుకుంటాం నెక్స్ట్ ఇటరేషన్కి. సో నెక్స్ట్ ఇటరేషన్లో x2 ఏంటి x2 అగైన్ సేమ్ ఫార్ములా a ప్లస్ బి బై 2 వాల్యూ ఫైండ్ చేసి 1.25 వచ్చింది. సో అప్లై చేస్తే 1.25. ఈ 1.25ని ఎక్కడ తీసుకుందాం, అగైన్ ఇదే ఈక్వేషన్లో మనం ఆల్రెడీ క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేసి ఉంటే వాల్యూస్ రీప్లేస్ చేస్తారు. సో రీప్లేస్ చేస్తే ఆ వాల్యూ అనేది -0.2968 గ్రేటర్ దాన్, ఇది మనకి లెస్ దాన్ 0 వచ్చింది ఫ్రెండ్స్. అగైన్ మనకి ఏమొచ్చింది, ఇది లెస్ దాన్ 0, ఇది లెస్ దాన్ 0 వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈ రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అడ్జస్ట్ అయిపోయింది. ఒక లైన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏంటి లైన్, ఇప్పుడు ఇది 1, ఇది 1.5, ఇక్కడ మనకి నెగిటివ్ ఇది పాజిటివ్. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తాం 1.25. ఇక్కడ ఏమొచ్చింది మనకి నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చింది కనుక రూట్ అనేది ఆల్వేస్ రైస్ బిట్వీన్ 1.25 and 1.5. చూసారా, ఇప్పుడు ఇటువైపు వచ్చింది మనకి. సో ఆపోజిట్ సైన్స్ ఎక్కడ అడ్జస్ట్, ఇలా రియల్ లైన్ తీసుకొని మీరు ఒక లైన్ తీసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. ఇది లెస్ దాన్ 5 వచ్చింది. అండ్ మనకి అలా కాకుండా సెకండ్ మెథడ్లో కూడా ఫైండ్ చేసుకోవచ్చు. కన్సిడర్ f(1) అంటే f(1.25). రెండు నెగిటివ్ పాజిటివ్ కనుక ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ 0 వస్తే ద రూట్ రైస్ బిట్వీన్ x2 అంటే 1.25 అండ్ ఇక్కడ ఏ ఏంటి, ఇది 1.5. సో నెక్స్ట్ ఇటరేషన్లో ఇలా అవుతుంది. అంటే ఇప్పుడు ఇటరేషన్ 1 మనం క్యాలిక్యులేట్ చేసాం, ఇటరేషన్ 1 ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసాం, ఇటరేషన్ 2 అప్లై చేశారు. అలాగే ఇటరేషన్ 3, 4, 5, 6 ఇలా అప్లై చేస్తారు. సో ఇలా అప్లై చేసేటప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2, ఎఫ్ ఆఫ్ x3, ఎఫ్ ఆఫ్ x4 ఫైండ్ చేస్తారు. ఇవి మనకి ఇక్కడ ఫైండ్ చేసిన తర్వాత మనకి ఇంకేంటి, x1, x2, x3 ఈ వాల్యూస్ మనం చూడండి. x1, x2 అనేవి కంపల్సరీగా 2 డెసిమల్స్ 1 పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి 1.267 వచ్చింది. ఏదో x5 వాల్యూ 6 వాల్యూ 1.268 వచ్చింది. అంటే మనం 2 డెసిమల్స్ వరకు ఈక్వల్ కనుక ఈ 2 x5 x6లో 1.25 1.25 ఇలా ఈక్వల్ అయింది కనుక దేర్ ఫోర్ ద రూట్ x is equals to 1.26. ఎగ్జాంపుల్ కింద చెప్పాను ఈ ప్రాబ్లం. సో ఈ సేమ్ మెథడ్ అనేది మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. ఇది బైసెక్షన్ మెథడ్ యూజ్ చేయడం. మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే ఈ ప్రాబ్లం కాదు, బట్ ఈ మెథడ్ అనేది స్టెప్ 1 ఏం చేస్తున్నాం, ఏ ఈక్వేషన్ ఇచ్చినా ఆ ఈక్వేషన్ f(x) అని తీసుకొని 0 రీప్లేస్ చేస్తాం, 1 రీప్లేస్ చేస్తాం, లేదా -1 -2 -1 0 1 2 ఇలా రీప్లేస్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చి పాజిటివ్ రావడం కానీ పాజిటివ్ వచ్చి నెగిటివ్ రావడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే సైన్ చేంజ్ అయిందో ఆ వాల్యూస్ మధ్య మాత్రమే రూట్ అడ్జస్ట్ అవుతుంది. ఆ వాల్యూస్ని ఫస్ట్ వాల్యూని ఏ అని కన్సిడర్ చేస్తాం, సెకండ్ వాల్యూని బి అని కన్సిడర్ చేస్తారు. సో ఇటరేషన్ 1 అప్లై చేస్తాం, అందులో x1 వాల్యూ ఫైండ్ చేయాలి. ఆ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఫంక్షన్లో రీప్లేస్ చేస్తారు. అప్పుడు అది నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా, మీరు ఇలా ఒక లైన్ తీసుకొని ఫస్ట్ 1 దగ్గర 2 దగ్గర వచ్చింది, 1 దగ్గర నెగిటివ్ వచ్చింది, 2 దగ్గర పాజిటివ్ వచ్చింది. సో అందుకని ఆపోజిట్ సైన్కి అడ్జస్ట్ అయింది. ఈ మిడ్ పాయింట్ ఫైండ్ చేసినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రావాలి. లేదు సార్ 0 వచ్చేస్తుంది అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ వాల్యూ 0 వచ్చింది, ఎక్స్ఆర్ అనేది ఎగ్జాక్ట్ రూట్ అయిపోద్ది. సో మనం అప్రాక్సిమేట్ రూట్స్ ఫైండ్ చేస్తాం కనుక 0 వచ్చే పాసిబిలిటీస్ తక్కువ. సో అప్పుడు కంపల్సరీగా ఈ ప్రాసెసర్ అప్పుడు ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇది నెగిటివ్ వస్తే ఈ రెండు సేమ్ సైన్స్ కనుక కాదు, ఇప్పుడు రూట్ అనేది ఇలా అడ్జస్ట్ అవుతుంది. అంటే హాఫ్ పార్ట్ ఇలా దీన్ని హాఫ్ పార్ట్ చేసుకుని లాస్ట్ ఏదో ఒక యూనిక్ పాయింట్ దగ్గర అడ్జస్ట్ అవుతుంది రూట్. ఇది బైసెక్షన్ మెథడ్. రెగ్యులర్ పాలసీ మెథడ్లో మనం ఏదైతే తీసుకున్నా డైరెక్ట్గా x1 వాల్యూ a+b/2 అని తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా ఏ వాల్యూ మనకు తెలుసు, బి వాల్యూ తెలుసు.
ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ చేస్తారు, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఫైండ్ చేస్తారు. ఈ 4 వాల్యూస్ని x1లో రీప్లేస్ చేస్తాం. సో ఇది ఫార్ములా తీసుకోవచ్చు, ఈ ఫార్ములా మీరు సేమ్ ఆర్ ఈక్వల్. సో ఈ ఫార్ములా తీసుకుని ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఫార్ములా మనం తీసుకుంటే క్లియర్గా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సేమ్ ప్రొసీజరే. సో ఫస్ట్ 2 మెథడ్స్ ఖచ్చితంగా మనకి ఎస్ఏఆర్ షార్ట్ ఆన్సర్ వస్తుంది. 5 ఆర్ 10 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా ఈ మెథడ్ నుంచి వస్తుంది. మీరు బాగా చూసి ఏ ఈక్వేషన్ ఇచ్చినా, ఆడు లాగరిథమ్స్ ఈక్వేషన్ ఇచ్చినా, సైనిక్ ట్రిగ్నామెట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చినా ప్రొసీజర్ ఇలా అప్లై చేస్తారు స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ ద రూట్ రైస్ బిట్వీన్ అని చెప్పాను ఇందాక. నెక్స్ట్ వన్ అది నెక్స్ట్ మెథడ్లో ఇటరేషన్ మెథడ్ చాలా ఈజీ మెథడ్, ఆర్ ఇంపార్టెంట్ మెథడ్ మనకి ఇటరేషన్ మెథడ్. సో ఇటరేషన్ మెథడ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఒక ఫంక్షన్ ఇస్తారు మనకి, సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. దీంట్లో ఎక్స్ ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే పై ఆఫ్ ఎక్స్, అందులో ఎక్స్ వాల్యూని ఎక్స్ ఈక్వల్స్ టు పై ఆఫ్ ఎక్స్. పై ఆఫ్ ఎక్స్ ఎలా ఉండాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. పై డాష్ డెరివేటివ్ అప్లై చేస్తే ఎక్స్ అనేది రైస్ బిట్వీన్ ఏ కామా బి. సో ఏ కామా బి మధ్యలో ఖచ్చితంగా ఈ ఎక్స్ వాల్యూస్కి ఇది <1 అవ్వాలి. సో అలా అయితే ఇటరేషన్ మెథడ్ అనేది అప్లై అవుతుంది. సో మనకి ఇటరేషన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ అయితే ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా మనకి ప్రీవియస్ పేపర్లో ఉంటాయి. ఈ క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అవుతుంటుంది మనకి. సో ఆ క్వశ్చన్ మనం తీసుకొని ఎగ్జాంపుల్ కింద చెక్ చేద్దాం. Find the positive root of the equation 3x plus cos x, 3x equals to cos x plus 1 by using iteration method. Iterations వేరు, ఇటరేషన్ మెథడ్ మనకి ఇది. సో అక్కడ మనం ఇటరేషన్స్ అప్లై చేస్తాం. ఇటరేషన్ మెథడ్ అనేది ఎలా అప్లై చేస్తారనేది చూసుకోండి క్లియర్గా. ఫస్ట్ వన్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈక్వేషన్ 1 అని తీసుకున్నాం. ఇక్కడ 0 రీప్లేస్ చేస్తాను, 1 రీప్లేస్ చేస్తాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ ఈక్వేషన్ అనేది ట్రిగ్నామెట్రిక్ కనుక క్యాలిక్యులేటర్ మోడ్ అనే ఆప్షన్ని 4 టైమ్స్ చేసి అక్కడ డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి మార్చాలి మోడ్ ఆప్షన్. అది మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 తీస్తే 0 కాస్ 0 వాల్యూ 1 మైనస్ 1 -2 <0. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఇక్కడ క్యాలిక్యులేటర్ ఈ ఈక్వేషన్ ఫీడ్ చేస్తారు. ఏంటి ఈక్వేషన్ 3x మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 1 అని ఫీడ్ చేసి క్యాలిక్యులేషన్ ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏంటి అని అడుగుతుంది మనకి. సో ఎక్స్ వాల్యూ 0 ఇస్తాం, 1 ఇస్తారు. సో అప్పుడు మనకు అవుతుంది ద రూట్ రైస్ బిట్వీన్, ఇది నెగిటివ్ వచ్చింది, ఇది పాజిటివ్ వచ్చింది కనుక ద రూట్ రైస్ బిట్వీన్ ఏ అండ్ 0 and 1. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇంకేం అప్లై చేయాలి ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ 1ని మనం చెప్పాను ఆల్రెడీ, ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్స్ ఈక్వల్స్ టు. సో ఇందులో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ చేస్తాం. 3x ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ ప్లస్ 1, 3 వస్తే ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ ప్లస్ 1/3 అవుతుంది. సో ఇలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దీనికి మీరు డెరివేటివ్ అప్లై చేయండి. ఏం అప్లై చేస్తారు డెరివేటివ్, పై డాష్ ఆఫ్ ఎక్స్. పై డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ అప్లై చేస్తే ఏమైంది, కాస్ ఎక్స్కి డెరివేటివ్, సో మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 1కి డెరివేటివ్ 0/3. దీనికి మోడ్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. మోడ్ అప్లై చేస్తే సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ ఆల్వేస్ రైస్ బిట్వీన్ సైన్ ఎక్స్ ఆర్ కాస్ ఎక్స్ రైస్ బిట్వీన్ 1 and -1. సో మోడ్ అప్లై చేస్తాను కనుక ఇది ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది ఫ్రెండ్స్, ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కనుక ఇటరేషన్ మెథడ్ అనేది అప్లై అవుతుంది. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే క్లియర్ రాస్తాను అక్కడ పై డాష్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ పై డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కనుక ఎప్పుడు అది ఎక్స్ బిలాంగ్స్ టు 0,1, ఈ రైస్ బిట్వీన్ ఈ మిడ్ పాయింట్లో ఖచ్చితంగా అది 1 అవుతుంది కనుక ఇటరేషన్ మెథడ్ అనేది అప్లై అవ్వచ్చు. దెన్ ద ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లైడ్ అని నోట్ చేస్తాం. ఇప్పుడు మనం సింపుల్గా క్యాలిక్యులేటర్లో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలామందికి డౌట్స్ వస్తాయి. x0 వాల్యూ ఇనీషియల్ అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఏం తీసుకోవాలి, మనకు రూట్స్ ఏమొచ్చాయి, ఏ వచ్చింది, బి వచ్చింది. సో ఏ వాల్యూ, బి వాల్యూ అండ్ మిడ్ పాయింట్ x1 వాల్యూ, ఈ మూడింటిలో మనం ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు, ఏ x1 వాల్యూ అనేది మిడ్ పాయింట్ అనేది తీసుకోవచ్చు, ఆర్ బి వాల్యూ అనేది తీసుకోవచ్చు. మనం మిడ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి తక్కువ ఇటరేషన్లో ఆన్సర్ వస్తుంది అనమాట. అందుకనే 0కి 1కి మిడ్ పాయింట్ 0.5 కనుక x0 వాల్యూని ఏమని తీసుకున్నాం 0.5. చాలామంది 0 తీసుకుంటారు లేదా 1 తీసుకుంటారు, ఏం తీసుకున్నా నో ప్రాబ్లం.
ఇన్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2లో ఏదైతే ఆర్హెచ్ఎస్ ఉందో ఆర్హెచ్ఎస్లో రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. సో రీప్లేస్ చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 ఈక్వల్స్ టు పై ఆఫ్ ఎక్స్ నాట్. వాట్ పై ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ 1/3, పై ఆఫ్ ఎక్స్ నాట్ అంటే కాస్ ఎక్స్ నాట్ ప్లస్ 1/3. సో ఈ ఎక్స్ నాట్ ప్లేస్లో 0.5 మనం ఈక్వేషన్ క్లియర్గా క్యాలిక్యులేటర్లో బ్రాకెట్స్ ఓపెన్ చేసి cos x ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 3. సో ఈ విధంగా మన క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేయాలి ఈక్వేషన్. క్యాలిక్యులస్ అని కొడితే ఎక్స్ వాల్యూ ఏంటని అడుగుతుంది. ఈ ఎక్స్ వాల్యూ 3 అని ఇవ్వాలి. 0.5 అని ఇస్తే ఎగ్జాక్ట్గా ఆన్సర్ 0.66 అని వస్తుంది. అలాగే నెక్స్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్కి వస్తే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ సో పై ఆఫ్ x1 అంటే ఇప్పుడు ఏమైంది, ఈ వచ్చిన వాల్యూని అగైన్ మన క్యాలిక్యులేటర్లో రీప్లేస్ చేయాలి. సో ఈ వాల్యూ వస్తుంది. అలాగే అగైన్ మళ్ళీ ఈ వాల్యూని మనం రీప్లేస్ చేయాలి. సో ఈ వాల్యూని క్యాలిక్యులేటర్ రీప్లేస్ చేస్తే x3 వస్తుంది ఫ్రెండ్స్, x3. సో x3 వచ్చేసరికి అగైన్ మన క్యాలిక్యులేటర్ రీప్లేస్ చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుంది. x4 మళ్ళీ రీప్లేస్ చేస్తే x4 వస్తుంది. మళ్ళీ రీప్లేస్ చేస్తే x5 వస్తుంది. అగైన్ మళ్ళీ రీప్లేస్ చేస్తే x6 కూడా సేమ్ వాల్యూ 0.6071. x5 వాల్యూ x6 వాల్యూ సిమిలర్గా వచ్చాయి. x5 వాల్యూ x6 వాల్యూ కనుక ఎప్పుడైతే ఇలా సిమిలర్గా వచ్చాయో 6 వాల్యూస్, ఈ వాల్యూ అనేది మనకి రూట్ అవుతుంది, అప్రాక్సిమేట్ రూట్. ఆన్సర్ అనేది ఇది అవుతుంది, పాజిటివ్ రూట్. సో ఇది మనం రూట్ కింద తీసుకుంటాం. క్లియర్గా మనకి ఇటరేషన్ మెథడ్లో క్యాలిక్యులేటర్ని యూజ్ చేస్తే 1 by 1 స్టెప్ అనేది వస్తుంది. సో ఫాస్ట్ అయిపోతే దాన్ని మన బ్యాక్ రివైడ్ చేసుకొని మరి చూడండి. బట్ ఇటరేషన్ మెథడ్ అనేసరికి ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయొచ్చు క్లియర్గా. సో ఈ ప్రాబ్లం ఏంటని మీరు థింక్ చేయొద్దు, మెథడ్ ఎలా అప్రోచ్ అవుతాను. సో మనకి ఎగ్జామ్స్కి ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ అనేది మనం చేయాలి. సో మినిమం ప్రొసీజర్స్కి మనకి మార్క్స్ ఉంటాయి కనుక ప్రొసీజర్ ప్రకారం అప్లై చేయండి. ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం. ఇది ఇటరేషన్ మెథడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ మెథడ్, ఇటరేషన్ అండ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. మనకి ఆప్షన్లో ఖచ్చితంగా అడుగుతారు. న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా xn + 1 = xn - f of xn by f dash of xn. సో ఇది న్యూటన్ జనరలైజ్డ్ మెథడ్ కూడా సేమ్, బట్ ఇక్కడ మల్టీ రూట్స్ని ఫైండ్ చేయడానికి జనరలైజ్డ్ న్యూటన్స్ మెథడ్ అప్లై చేస్తాం. న్యూటన్ రాప్సన్ మెథడ్ మనకి రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అయితే అడుగుతారు మెథడ్ మీద ప్రాబ్లమ్స్. మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాం. ఫైండ్ ద పాజిటివ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x³ - 3x - 5 = 0 బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. సో ఈ మెథడ్లో ప్రాబ్లంకి వచ్చేసరికి మనం ఫస్ట్ f of x తీసుకుంటాం గివెన్ ఈక్వేషన్, దానికి డెరివేటివ్ అప్లై చేస్తాం. x³ డెరివేటివ్ 3x² మైనస్ xకి డెరివేటివ్ అనేది 2 0 xకి డెరివేటివ్ 0 అవుతుంది మనకి. ఇదే 3x² - 2 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం రూట్స్ అనేవి ఖచ్చితంగా ఫైండ్ చేయాలి. ఏంటిది f of x, f of 0 వాల్యూ ఎంత వస్తుంది, f of 1 వాల్యూ ఏంటి, f of 2 వాల్యూ ఏంటి. సో ఏది పాజిటివ్ వస్తుందో అది రూట్ ఫస్ట్ స్టెప్ చెప్పాను, అది అన్నిటికీ కామన్. ఇప్పుడు బై న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా అనేది రీప్లేస్ చేస్తారు. ఏంటి ఫార్ములాకి వచ్చేసరికి ఫస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ x0 వాల్యూ తీసుకుంటాం. సో x0 వాల్యూ అనేది రీప్లేస్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ x0 వాల్యూ తీసుకుంటున్నామో రూట్ అనేది ఇది ఈ ప్రాబ్లం అనేది రూట్ అనేది 2కి 3కి మిడ్ పాయింట్లో అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 2కి 3కి మిడ్ పాయింట్ అడ్జస్ట్ అవుతుంది కనుక x0 వాల్యూని మనం 2 కింద అజ్యూమ్ చేసుకుంటాం. లెట్ ఫస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ x1 వాల్యూ 2 మైనస్ f of 2 బై f dash of 2. ఇక్కడ ఈ ఫంక్షన్ మనం క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలా చేస్తారంటే ఇక్కడ xn అనేది మనం ఫీడ్ చేయడం కనుక x మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి f of x అనే ఫంక్షన్ రాస్తాం, డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేసి f dash of x ఫంక్షన్ రాస్తాం. ఇక్కడ f of x ఫంక్షన్ ఏమొచ్చింది, x³ మైనస్ 2x - 5. x dash ఫంక్షన్ ఏమొచ్చింది 3x² - 2. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే x వాల్యూ ఏంటని అడుగుతుంది. x వాల్యూ 2 రీప్లేస్ చేస్తే దాని వాల్యూ 2.1 అని వస్తుంది. నెక్స్ట్ వన్ సెకండ్ అప్రాక్సిమేట్ వాల్యూ 2.1 ఇక్కడ రీప్లేస్ చేస్తే సేమ్ ఫంక్షన్లో 2.0946 అని వస్తుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ వాల్యూ థర్డ్ అప్రాక్సిమేట్ తీస్తే అదే వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ x2 x3 అనేవి ఈక్వల్ అయ్యాయి. ఏంటి, x2 సిమిలర్ టు x3. సో ఆప్షన్ అప్పుడు మన రూట్ ఏమైపోతుంది, 2.0946 అనేది అవుతుంది. ఈ విధంగా న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేది అప్లై చేస్తారు. క్లియర్గా చూడండి. సో ఏమి అప్లై చేస్తాం ఏంటనే విషయం మీద, న్యూటన్ రాప్సన్ ఫార్ములా ఇది. సో ఎనీ ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ తీసుకుని ఆ ఈక్వేషన్ ఫస్ట్ తీసుకుంటాం, దాని డెరివేటివ్ అప్లై చేస్తాం. దీనికి ముందు మనం ఏం ఫైండ్ చేయాలి, f(0), f(1), f(2) ఫైండ్ చేసే రూట్ లైస్ బిట్వీన్ ఇదైతే 2 and 3 వస్తుంది. సో న్యూటన్ రాప్సన్ ఫార్ములా రాస్తారు. ఫార్ములాస్ క్లియర్గా రాయండి, ఎందుకంటే ఫార్ములా రాసినప్పటికీ ఓన్లీ ఫార్ములా రాసినా మనకి మార్క్స్ అనేవి అట్లీస్ట్ 1 మార్క్ అయినా వేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫస్ట్ అప్రాక్సిమేషన్. సో ఫైండ్ చేస్తారు, క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఫైండ్ చేస్తారు. ఇలా 2 ఈక్వల్ వచ్చినంత వరకు కూడా అప్లై చేస్తాం. న్యూటన్ జనరలైజ్డ్ మెథడ్ కూడా సేమ్ మల్టీ రూట్స్కి అప్లై చేస్తారు. సో న్యూటన్ మెథడ్స్లో మనకు చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇలా లాస్ట్లో సొల్యూషన్ అనేది ద రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి నోట్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామానుజన్స్ మెథడ్. వాట్ ద స్టేట్మెంట్ ఏంటి, మనం ఎలా ఫైండ్ చేస్తాం. రామానుజన్స్ మెథడ్ ఇచ్చిన ఈక్వేషన్ని 1 మైనస్ కాన్స్టెంట్ ఏదైతే ఉంటే మన ఫంక్షన్లో ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్, దీని కాన్స్టెంట్ ఏంటి -6, అంటే 6 కామన్ తీస్తాం. 6 కామన్ తీస్తే -6 కామన్ తీసాం. -6 కామన్ తీసేసరికి సో ఏమైపోతుంది, 1 మైనస్ ఏంది 11x మైనస్ 6x² ప్లస్ x³ హోల్ బై 6 ఇది వస్తుంది. మనకి స్మాలెస్ట్ పాజిటివ్ రూట్ ఫైండ్ చేస్తాను కనుక ఇన్వర్స్ అప్లై చేస్తారు. ఈ ఎక్స్ప్రెషన్ మన ఈక్వల్స్ టు 0 కనుక ఇదంతా అయిపోతుంది. మనకి ఈ ఎక్స్ప్రెషన్ దీనికి ఈక్వల్ చేయాలి ఫ్రెండ్స్. చేస్తే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. రామానుజస్ మెథడ్లో చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసి A1 వాల్యూ ఏంటి, A2 వాల్యూ ఏంటి అనే విషయం మనం ఫైండ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా చూడండి, మనం క్లియర్గా అప్లై చేస్తాం. దాని వచ్చేసరికి -6 కామన్ తీస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. దీనికి హోల్ పవర్ -1 చేస్తాం. దాన్ని రైట్ హ్యాండ్ సైడ్లో ఈ b1 ప్లస్ b2x ప్లస్ b3x² అండ్ సో ఆన్. ఇప్పుడు దీంతో మనం కంపేర్ చేసుకోండి. ఇందులో A1 అంటే x యొక్క కోఎఫిషియంట్ ఏంటి, A1 వచ్చేసరికి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మనకి A1 వచ్చేసరికి 11/6. సో 11/6 మైనస్ ఆఫ్ కనుక మనకు వస్తానికి 11/6 A1. A2కి వచ్చేసరికి ఏంటి, -6/6 అంటే -1. A3కి వచ్చేసరికి 1/6. A4 A5 ఈ ఎక్స్పెన్షన్లో లేవు కనుక A4 నుంచి వాల్యూస్ అన్ని జీరోస్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి A1 తెలుసు కనుక ఇప్పుడు 1 రీప్లేస్ చేయండి. ఇక్కడ 1 రీప్లేస్ చేస్తే ఏమవుద్ది, A1 n+1 రీప్లేస్ చేస్తే B1. సో B1 వాల్యూ ఎంత వస్తుంది, సో B1 వాల్యూ ఫస్ట్ వన్ కాన్స్టెంట్ వాల్యూ మనం తీసుకుంటాం. క్లియర్గా B1 వాల్యూకి వచ్చేసరికి 1 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బీటూకి వచ్చేసరికి ఏం ఫైండ్ చేస్తారు, B1 వచ్చేసరికి ఓన్లీ A1 వాల్యూ, B1 = A1. ఇక్కడ A0 లేదు కనుక మనం మెన్షన్ చేయట్లేదు. సో B1 వాల్యూ A1 కనుక 1. A1 ఎంత వస్తే ఆ వాల్యూ అనేది అడ్జస్ట్ అవుతుంది. అలాగే B2. సో B2కి వచ్చేసరికి ఈ ఫార్ములాస్లో B2 రీప్లేస్ చేస్తారు. ఇలా మనం ఏం ఫైండ్ చేస్తారంటే ఫ్రెండ్స్, B1 వాల్యూ ఫైండ్ చేస్తారు, B2 వాల్యూ ఫైండ్ చేస్తారు, B3 వాల్యూ, B4 ఇలా B5 వాల్యూ వరకు ఫైండ్ చేయండి. ఇలా ఫైండ్ చేస్తారు. ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో మనం యూస్ చేసి అది ఫైండ్ చేస్తాం. ఆ ఈక్వేషన్లో మనం యూస్ చేసి ఫైండ్ చేస్తాం. సో ఇలా ఫైండ్ చేసిన తర్వాత ఈ రేషియో ఫైండ్ చేయండి. ఏంటి, B1/B2, B2/B3, B3/B4. సో ఇది క్లియర్గా ఫైండ్ చేసినప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే 2 సిమిలర్గా వస్తాయో ఆ వాల్యూ మనకి రూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది రామానుజస్ మెథడ్లో మనం రూట్ను ఫైండ్ చేసే ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్లో మనకి ఎక్కువ ఇక్కడ e⁻x ఒక ప్రాబ్లం ఉంటుంది టెక్స్ట్ బుక్లో, చూడండి ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఈ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు. బట్ ఈ ఫార్ములా అయితే మనకి అందరికీ ఐడెంటిఫై అవ్వాలి. సో ఐడెంటిఫై అవ్వకుండా మనం ఎగ్జామ్లో ఏమీ చేయలేం. నెక్స్ట్ వన్ లాస్ట్ మెథడ్ అండ్ ముల్లర్స్ మెథడ్. ఇందులో మనకి xn+1 అంటే A వాల్యూ, B
బి వాల్యూ కావాలి, ఫార్ములాస్ ఇవి క్లియర్గా ములర్స్ మెథడ్లో. ఎందుకంటే మనం ప్రొసీజర్ ఏంటనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను. ఫైండ్ ద పాజిటివ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాం. దీని రూట్ రైస్ బిట్వీన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం తీసుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ 0 రీప్లేస్ చేస్తాం, వాల్యూ వస్తుంది. ఎఫ్ ఆఫ్ 2 రీప్లేస్ చేస్తాం అంటే ఇలాగా ఎఫ్ ఆఫ్ 1 2 3 అంటే ఇది 2కి 3కి మిడ్ పాయింట్లో ఈ రూట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ములర్స్ మెథడ్లో 3 రూట్స్ తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 తీసుకోవచ్చు, 2 3 4 తీసుకోవచ్చు, 2.5 3 తీసుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా 3 రూట్స్ అనేవి తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మీ నోట్స్లో అయితే ఎక్స్ ఐరన్ ఉంటాయి, ఇక్కడైతే ఎక్స్ అని ఇచ్చాము. xn-2 xn-1 xn 3 రూట్స్ అనేవి మనం చూస్ చేయాలి. సో ఇక్కడైతే 2కి 3కి మిడ్ పాయింట్ ఉంటుంది కనుక 2.5 ఒకటి అంటే ఇది 2 అనుకుంటాం, ఇది 2.5, ఇది 3. సో దీనికి కరస్పాండింగ్గా ఎఫ్ ఆఫ్ xn-2 ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ xn-1 ఫైండ్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ xn వాల్యూ మనం ఫైండ్ చేస్తాం. దీని వాల్యూ yn-2, దీని వాల్యూ yn-1, దీని వాల్యూ yn. సో ఇవే వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి క్లియర్గా. ఏ వాల్యూ ఫార్ములా రీప్లేస్ చేస్తే ఆ వాల్యూస్ రీప్లేస్ చేస్తే సో ఒక ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ బి వాల్యూ, ఈ 2 వాల్యూస్ ఇక్కడ రీప్లేస్ చేస్తారు. అదే నెక్స్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ xn+1. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మీరు క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నేను చెప్పినా మీకు ప్రాక్టీస్ చేస్తేనే అప్లికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం టోటల్గా మనం 7 మెథడ్స్ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఆ 7 మెథడ్స్లో మనం ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. థర్డ్ ఇటరేషన్ మెథడ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ న్యూటన్ ర్యాప్సన్ అండ్ జనరలైజ్డ్ న్యూటన్స్ మెథడ్, సిక్స్త్ వన్ రామానుజస్ మెథడ్, సెవెంత్ వన్ ములర్స్ మెథడ్. సో కంపల్సరీగా మనకి షార్ట్ ఆన్సర్స్ ఈ2 నుంచి ఖచ్చితంగా మనకి ఈ ఎస్ఎస్ నుంచి 2 ఈ యూనిట్ నుండి 2 షార్ట్ ఆన్సర్స్ అంటే 2 5 మార్క్స్, 1 10 మార్క్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఇస్తారు. సో అందులో 2 షార్ట్ ఆన్సర్స్ ఒక ఎస్ఏ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. ఎస్ఏ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటరేషన్ మెథడ్ నుంచి అయినా, న్యూటన్ ర్యాప్సన్ మెథడ్ నుంచి అయినా, బైసెక్షన్ మెథడ్ నుంచి అయినా. మీరు ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది బైసెక్షన్ మెథడ్ అండ్ ఫస్ట్ 2 మెథడ్స్ ఏదైనా ప్రొసీజర్ ఒకటి, ఇటరేషన్ మెథడ్, న్యూటన్ ర్యాప్సన్ మెథడ్. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వగలం, టైం ఉంది మాకు అనుకుంటే ములర్స్ రామానుజస్ మెథడ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ ఫార్ములాసే కనుక ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఈజీగా ఫార్ములా గుర్తుంటాయి. ఈజీగా మనం ఫార్ములా రాసి ఈ వీడియోస్ ఒకసారి రిమైండ్ చేసుకుంటే మీకు ఇది అందరికీ బాగా చదివి నాకు వచ్చు అనుకుంటే నో ప్రాబ్లం, ఒకసారి రివిజన్ కింద ఉంటుంది ఈ వీడియో. లేదు నాకు ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉన్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. డిగ్రీ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్, ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ చూడండి, ఇది ఎలెక్టివ్ పేపర్ మాత్రమే. ఎలెక్టివ్ ఎవరైతే న్యూమరికల్ అనేది సెలెక్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రెండ్. వీలైనంత తొందరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బట్ మీరందరూ ఈ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి. ఓన్లీ ఫర్ బీఎస్సీ మ్యాథ్స్ కాంబినేషన్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.